Hello guys, welcome back to our channel. వ్లాగ్ ఏంటంటే నేను నా శారీకి నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నానండి. ఇంట్లో మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈజీ మెథడ్లో నేను చూపిస్తానండి. ఇది వచ్చి నా శారీ కలర్ అండి అండ్ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్, ఇది ఈ కలర్ అండి. ఇప్పుడు నేను అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తానండి. నా బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది, విత్ హెవీ వర్క్ వచ్చిందండి. మీకు కనిపిస్తుందో లేదో, ఇలా వచ్చిందండి నా బ్లౌజ్. అండ్ దీనికి నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేసామని అనుకుంటున్నానండి. ఇవి సైడ్ బ్యాంగిల్స్ అండి, ఇవి మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయండి. ఇది సైడ్కి ఏమో ఇలా దొట్టుగా ఉన్నాయి తీసుకున్నాను అండ్ మధ్యలోకి ఇవి అండి. వీటికి ఇప్పుడు మనం దారం పెట్టేసి అండ్ కుందన్స్ అవన్నీ పెట్టేసి ఒక సెట్ లాగా చేస్తామండి. అండ్ మనకు కావాల్సినవి మాత్రం ఒక గమ్ బాటిల్ అండ్ సీజర్ అండ్ ఈ ప్యాడ్ కూడా కావాలండి. ప్యాడ్కి ఎందుకు అని అనుకుంటారా, మనం ఈ దారం అనేది దీనికి చుట్టి తీసుకోవచ్చండి. ప్రతి దానికి ఒక రౌండ్ చుట్టడానికి ఒక 15 అయితే తీసుకోవాలండి. అండ్ నేను కుందన్స్ అయితే తీసుకున్నాను, మీకు కనిపిస్తున్నాయో లేదో. ఈ కుందన్స్ అయితే ఒక 5 సెట్స్ ఇలా తీసుకున్నాను. ఇవి కూడా నేను చేసిన తర్వాత చూపిస్తాను. అండ్ బార్డర్ కలర్ వచ్చేసి ఎల్లో తీసుకున్నానండి మన శారీకి ఉన్నది. అండ్ మధ్యలో ఇప్పుడు ముందుగా అయితే మనం ప్యాడ్ అయితే తీసుకోవాలండి. ఈ ప్యాడ్కి మనం ఈ దారం లాస్ట్ ఉంటుంది కదండి, ఇది ఇలా ఇక్కడ అయితే పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకొని ఇలా అయితే ఒక 15 టైమ్స్ చేసుకోవాలండి. మీకు కనిపిస్తుందో లేదో వీటిలో, ఇలా అయినా తీసుకోవచ్చండి. లేకపోతే మాత్రం ఏమంటారు హ్యాండ్తో అయితే కూడా ఈజీనండి. మీకు ఎలా ఈజీ ప్రాసెస్ ఉంటుందో అలా మనం ఒక 15 టైమ్స్ థ్రెడ్ని అయితే ఇలా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ దారం అనేది కట్ చేసేసి మనము బ్యాంగిల్కి అయితే సెట్ చేయడం అవుతుందండి. ఇలా చేసుకున్నవి అన్నీ మనం ముందుగా ఇలా దారం సెట్ చేసి పెట్టుకున్నామనుకో ఈజీగా అవుతుందండి మనకి ప్రాసెస్ అనేది. ఆల్రెడీ మనకి 15 టైమ్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ దారం అనేది బయటికి తీసుకోవాలండి. హ్యాండ్తో అయితే కొంచెం చిక్కుగా వస్తుందని చెప్పేసి ఇది ఈజీ మెథడ్ అండి. ఇలా చేసుకున్న దానిని అయితే బయటికి తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే మనకి ఈజీ ప్రాసెస్లో అవుతుంది. మీకు కనిపిస్తుందో లేదో అండి, ఇలా అయితే మనకు వస్తుందండి. ఇలా వచ్చిందాన్ని మనము హాఫ్గా కట్ చేసుకోవాలండి. ఇలా వచ్చిందని హాఫ్గా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఇలా దారం అయితే వస్తుందండి. ఈ దానికి లాస్ట్కి మాత్రం మనకు దారాలన్నీ కదలకుండా ఇలా గమ్ అయితే పెట్టేసి అందించుకోవాలండి. ఇలా స్టిక్ చేసేసుకుంటే మనకి దారాలు మాత్రం ఎక్కడికి కదలకుండా ఉంటాయండి. అండ్ లాస్ట్ కొంచెం ఉంటే సీసర్తో ఇలా అయితే మనము గమ్ అయితే స్టిక్ చేసుకున్నాక స్టిక్కీ అవుతుందండి. స్టిక్కీ అయిన తర్వాత నేను ముందుగా చూపిస్తాను, మీకు ఈ కలర్ అనేది ఈజీగా కనిపిస్తుంది. లోపలి సైడ్ ఈజీ మనం స్టిక్ చేసుకునేది అనేది మాత్రం చూడండి గైస్, ఇలా అయితే గమ్ అప్లై చేయాలి. లోపలికి గమ్ అప్లై చేసేసి ఇలా లోపలైతే పెట్టేసి నీట్గా ఇక్కడ ఫస్ట్ గ్రిప్ పట్టుకోవాలండి, ఎందుకంటే మనకి దారం ఉండిపోకుండా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత వన్స్ ఇలా చుట్టుకుంటూ నీట్గా ఇలా దారం అయితే తీస్తున్నారండి. ఇలా నీట్గా రౌండ్గా చుట్టేసి ఎండ్కి వచ్చిన తర్వాత అండి ఇలా చేతితో పట్టుకొని ఉండాలి. చూడండి గాయ్స్, ఇలా అయితే వస్తుంది. ఇలా నీట్గా మనకు థ్రెడ్ చేసి ఉంటే మాత్రం ఒక ½ అన్ అవర్లో మనం 2 హ్యాండ్స్కి అయితే బ్యాంగిల్స్ చేసుకోవచ్చండి. ఇలా చిక్కు పడకుండా మాత్రం చూసుకుంటూ ఉండాలి. కొంచెం ఇలా నీట్గా మనం ఇక్కడికైతే లాస్ట్ పట్టుకోవాలండి, ఎందుకంటే కొంచెం అది ఆరేంత వరకు మళ్ళీ ఎక్కడైతే మనకి ఎండ్ వస్తుందో అది లోపల సైడ్ మాత్రమే
పెట్టుకోవాలండి. మీకు ఇప్పుడు చూపిస్తాను. లాస్ట్గా ప్లేట్ చేసేసి ఈజీగా అండి, మనము బయట చేసుకునే దానికంటే ఇంట్లో ఖాళీ సమయంలో మనం ఈజీగా మన శారీస్ పైకి అన్నిటికీ మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎండ్ అయిపోతుంది కదండి. ఇప్పుడు మనకి ఇలా చుట్టుకున్నాం కదా, ఇది ఇక్కడ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనము సీజర్తో అయితే కట్ చేసుకుందాము. కట్ చేసేసుకొని ఈ లోపలి భాగం అనేది ఇక్కడ గమ్ పెట్టేసుకొని చూపిస్తున్నానండి. ఇలా లోపల సైడ్ స్టిక్ చేసేసుకుంటే మనకు కట్లకుండా ఉంటుందండి. మళ్ళీ మనం కొంచెం గమ్ అయితే అప్లై చేయాలండి. మీకు కనిపిస్తుందో లేదు, అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత సేమ్ ముందులాగానే ప్రాసెస్ అండి. ఎప్పుడైతే గమ్ పెట్టుకోవాలి మనము. అండ్ ఇప్పుడు మనం ఈ సన్న బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు దీనికి కూడా అండి లోపల సైడ్ గమ్ పెట్టుకుందాము. గమ్ పెట్టుకుంటే ఈజీగా మనం స్టిక్ చేయొచ్చు. ఇలా గ్రిప్ అయితే ఈజీగా వస్తుందండి. ఇక్కడ మాత్రం వదిలిపెట్టొద్దండి. నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైంలో అండి ఈ విధంగా మన హ్యాండ్కి ఇది వేసుకోవడానికి అండి ఇలా సైడ్స్కి అయితే ఎల్లో తీసుకున్నాను. అండ్ శారీ మధ్యలో కలర్ ఉంది కదా, ఆ కలర్ మాత్రం ఇందులో తీసుకున్నాను. ఇది మనకు సెట్ అండి. దీనిపైన ఇంకా స్టోన్స్ వర్క్ నేను ఇష్టం అండి. ఎలా మనకి శారీకి తగ్గట్టు ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నేనైతే చూపించాను కదా మీకు ఇందాక, ఈ కుందన్స్ అనేవి డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. అక్కడ వరకు చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు ఇది ఎలా స్టిచ్ చేయాలనేది నేను చూపిస్తాను వీడియోలో. మనం ఇష్టం అండి, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనము మన శారీకి తగ్గట్టు మౌల్డ్ చేసుకోవచ్చు. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదండి. మనం స్టోన్స్ కానీ నా దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయండి. ఇలా చూడండి, ఇలా నేను లీఫ్ మోడల్లో అయితే పెట్టుకున్నానండి. లీఫ్ మోడల్లో డిజైన్ చేస్తున్నాను. కనిపిస్తుందో ఒకటి పెట్టి చూపిస్తాను గైస్. ఇది కొంచెం స్టిక్ పట్టుకోవడం కొంచెం ప్రాబ్లం అవుతుందండి. కనిపిస్తుందో లేదో పట్టి అయితే చూపిస్తాను. మనం ఇందులో ఇంకా డిఫరెంట్గా యాడ్ చేసుకోవచ్చు. మీకు కనిపిస్తుందో లేదండి, ఇలా అయితే డిజైన్ చేసుకోవాలా. మొత్తం స్ప్రింగ్స్ కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర అవి కూడా ఉన్నాయి. నీకు మొత్తం చేశాక ఇలా చూపిస్తానండి బ్యాంగిల్ మాత్రం. గాయస్, ఇక్కడైతే నేను చేసిన బ్యాంగిల్స్ కంప్లీట్ అయిపోయి, ఈ డిజైన్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ శారీ పైన కూడా పెట్టి చూపిస్తాను, ఎలా అనిపిస్తుందో చెప్పండి గాయస్ కామెంట్ బాక్స్లో అయితే. చూడండి, లేస్కి సెట్ అయ్యేలాగా ఎల్లో తీసుకున్నాను. అండ్ మీకు కుందన్స్ డిజైన్ కూడా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉంది గాయస్ కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఇంకొక సెట్, ఇది వన్ హ్యాండ్ వేసుకునేలాగా చేశాను. ఇంకొక ఇలాంటి సెట్ ఇంకో హ్యాండ్కి వస్తుంది గాయస్, అది కూడా చేస్తాను. ఇంకో 1 అవర్ పడుతుంది అది చేయడానికి. చూడండి గాయస్, ఫైనల్లీగా అయితే నా బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. అది హ్యాండ్స్కి వేసుకొని చూపిస్తాను. చూడండి గాయస్, నేనైతే ఇలా డిజైన్ అయితే ఇలా చేశాను. మీకు ఎలా కనిపిస్తుందో నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి గాయస్. 2 హ్యాండ్స్కి ఇలానే డిజైన్ చేసుకున్నానండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు, ఈ శారీ పైకైనా అండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి గాయస్. థ్యాంక్ యూ, బాయ్ గాయస్.